మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మన మార్కాపురం జిల్లా సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్న కందుల ఎమ్మెల్యే నారాయణరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అప్పుడు జగన్ టైంలో ఎన్నో నెలలు కూడా నిరాహారం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని నిరాహార దీక్ష చేసి ఎంతో కష్టపడ్డారు. ఆయన పడ్డ కష్టానికి ఈరోజు మనకి మార్కాపురం జిల్లా అయినందువల్ల అక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి అప్పుడు బర్త్డే సందర్భంగా మార్కాపురం వచ్చి ఆ టైంలో జగన్ గారు అన్ని జిల్లాలు చేసి మన మార్కాపురం ఆపున్నారు. ఆపిన దానివల్ల అప్పుడు అన్ని కూడా మన ఏరియా అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి సహాయంతో మొత్తం కూడా అడిగినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మార్కాపురం జిల్లా చేస్తానని బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. అన్న మాట ప్రకారమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే సహకారంతో మన మార్కాపురం జిల్లా కావడం ఎంతో సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలానే కష్టపడ్డ అన్న ఎమ్మెల్యే గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎప్పటి నుండో కళ్ళగంటున్నటువంటి వాళ్ళ చిరకాల వాంఛ జిల్లా ఏర్పాటుతో నెరవేరిపోయింది. ఈ యొక్క జిల్లా ఏర్పాటుకు ముఖ్య కారకులైనటువంటి తన భుజస్కంధాల మీద వేసుకొని చంద్రబాబు నాయుడిని ఒప్పించి మెప్పించి మరి జిల్లాను తెచ్చేటటువంటి ఘనత మన యొక్క మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యుల ప్రియతమ నాయకులు కందుల నారాయణరెడ్డి గారు అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ వైసీపీ గవర్నమెంట్లో మన కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదు. అయ్యా మా యొక్క ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏదైనా సరే పంటలు పండించుకోవాలన్నా కూడా మరి వర్షాధారం మీదనే పంటలు పండాలి. మరి ఏ విధంగా చూసినా కూడా ప్రజలు డెవలప్ కావడానికి అవకాశాలు లేవు. కనీసం జిల్లా అన్న మీరు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు పెరుగుదలతో రైతులకి చాలా సంతోషంగా ఉంటుంది. మరి అట్లాగే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. అందరికీ కోరుకున్నటువంటి కోరిక అనేసి ఎన్ని ఉద్యమాలు చేపట్టినప్పటికీ కూడా జగన్ గారు ఎటువంటి ఏమాత్రము కూడా స్పందించలే. ఆ రోజు శాసనసభ్యులు కానీ లేకపోతే జగన్ గారు కానీ స్పందించలేలే. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేలా పావులు కదిపి కందుల నారాయణరెడ్డి గారు ప్రజలందరూ హృదయాల్లో నిలబడిపోయారని తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున మరి మార్కాపురం ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో వారు కూడా వచ్చి నిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవటం, విజయ కేతనాలు ఎగరవేయటం ఎన్నో నిన్న మనం చూసిన విషయమని కూడా తెలియజేసుకుంటూ మరెన్నో నారాయణరెడ్డి గారి ద్వారా మరెన్నో ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని ముఖ్యమంత్రి వర్లైనటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.